దేవుని యొక్క సంఘంలో చేరి ఉన్నాం. గత వారంలో తెలుసుకోండి, లవోదిక సంఘం గురించి ఇంట్రడక్షన్ ఏంటి అనగా, లవోదిక సంఘం అంటే అర్థమైంది, నీతి ప్రజలే కానీ తమ పాపములు ప్రగ్గిపోయారు. ఈ లవోదిక సంఘము ఎవరు స్థాపించాడు? ఎపఫ్రా. అంటే ఎపఫ్రా అంటే ఏంది? ప్రియమైన వాడు ఎపఫ్రా. ఈ ఎపఫ్రా ఎక్కడ నేర్చుకున్నాడు? ఎఫెసు సంఘములో ఆ యొక్క పౌలు దగ్గర శిక్షణ పొంది ఏంటి ఇక్కడ కొలస్సీ సంఘము నుంచి తెస్తానండి. అక్కడ దేవుని యొక్క ఎఫెసులో ఉన్న పెద్ద పట్టణం అంట అది. ఏంటి పెద్ద పట్టణము. అక్కడ అర్తమీదేవి కూడా ఉంది. ఏంటి అక్కడ దేవుని యొక్క సన్నిధి లేదు. పాపానికి విగ్రహం ఉంది అక్కడ. అలాంటి విగ్రహం మధ్యలో అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి వెళ్ళి ఆ ఊరి మధ్యలోకి వెళ్ళి అండి చెప్పాడు సువార్త. అయ్యా ఫలానా చోట తూరన్ను స్కూల్ ఉంది, పాఠశాల ఉంది, రండి. ఆ పాఠశాలకు ఇచ్చిన వాడు ఎవరండి? ఎవరు? ఎపఫ్రా. నేర్చుకొని ఈ ఎపఫ్రా నుండి కొలస్సీ సంఘానికి వచ్చి అక్కడ నుంచి ఇదిగో ఇంకొక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈరోపోలియా అని సంఘాన్ని స్థాపించాడు. అటు నుంచి మళ్ళా పక్కకి వెళ్ళిపోయి 6 కిలోమీటర్ల దూరంలో ఉందంట. అది లవోదిక సంఘము. ఆ లవోదిక సంఘం ఎట్లా పేరు వచ్చింది అంటే, క్రీస్తుకు పూర్వము 250 సంవత్సరాల క్రితమట అదిగో అంత్యకనివరాజు నుండి అక్కడ ఆ యొక్క తను ప్రేమించిన అండి లయోడాసును ప్రేమించాడట. ఆమె ఏమడిగిందంట? నాకు పట్టణం కట్టు. ఆ పట్టణమే లయోడాసు పోయి లవోదికేంది. కాబట్టి అందుకనే ఆ సంఘాన్ని స్థాపించాడు ఎపఫ్రా. ఏమి స్థాపించాడు చూడొకసారి. ప్రయాణ గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు చూడండి, ఇక్కడనా అదిగో లవోదిక సంఘాది ఇక్కడ మనకు కూడా వర్తిస్తుంది. ఈ లవోదిక నుండి 1900 నుంచి యేసు ప్రభు 2వ రాకడ వచ్చే వరకు ఈ యొక్క సంఘం ఉంది. ఇప్పుడండి 1900 నుంచి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కలిసిన అందరికీ సంప్రాప్తం ఉంది. ప్రతి సంఘానికి ప్రతి మా సంఘం కొద్ది కాదు. అంటే సంఘంలో లోటుపాటులు ఇక్కడ చూపిస్తున్నాడు. అందులోకి మనకు కూడా ఈ సంఘములు అంటే ఒక్కొక్కరు ఉన్నారు. సంగతి వాళ్ళకు చెప్తున్నాడు. సంఘంలో ఒక్కొక్కరికి హెచ్చరిక. కాబట్టి ఈ సంఘం నుండి దేవుని కొరకు జీవించే సంఘం ఉండాలట. అందుకని ఇక్కడ ఆ యొక్క రాస్తున్నాడు దేవుడు యోహాను ద్వారా. పద్మాస్తిలో నుండి దేవుడిని యేసు చెప్తుండగా రాస్తున్నాడు సంగతి. కాబట్టి అందుకని అన్నాడు లవోదిక సంఘ దూత. ఇలా దూతం అనగా సేవకుడు, పని మనిషి. అలాంటి పని చెప్తున్నానండి. అయ్యా నేను తెలుసా, ఆమెను వాడును అంటే సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఇకండి మూడు ఉన్నాయి క్వాలిఫికేషన్. ఎవరికండి? దేవునికి. ఆమెనంటుంది నిశ్చయములు అవునుగాక. అందుకనే అక్కడ గత వారం చెప్పుకున్నాం. ఏం చెప్పుకోండి? అదిగో ఆ యొక్క భగవద్గీత గ్రంథములు 16:36లో. రెండవది నెహెమ్యా గ్రంథం 8:6 ఆమెను అంటే అందరూ ఎప్పుడైతే ఆయన స్తుతించారో ఆమెన్ ఆమెన్. అందుకనే ఆమెను వాడును అంటే నమ్మకమైన సత్య సాక్షి. తర్వాత సృష్టికి
ఆది అంటే 3 అధికారులు ఎవరికండి? ఆయనే యేసు ప్రభు. ఎవరెవరు? ముందు ఆమెన్, రెండవది నమ్మకమైన సత్య సాక్షియో. దేవుని సృష్టికి ఆది అంటే మొత్తం ఆయనే. అంటే ఆది కాండములో ఉన్న ముందుగానే, సృష్టికి ముందుగానే ఉన్నవాడు. అందుకనే నేను అనువాడను ఉన్నవాడను, అయం దొడ్డయాం. అలాంటి వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఓ లౌకిక సంగమా, ఈ లౌకిక సంగం 3 ప్రాధాన్యత ఏంటివి? అక్కడ బంగారం దొరుకుతుంది. ఎక్కడ? లౌకిక సంఘంలో బంగారం వ్యాపారము. రెండవది, అదుగో ఆ కొండ నుంచి ఉత్తరమున కొద్ది అంటే దూరంలో అదిగో కొండ ఉన్నట, కొండ నల్లని కొండ, కొండ మీద మేకలు ఉన్నవి అంటే ఆ మేకలుండి అదిగో మంచు కోసం మంచు అంటే నల్లని ఉన్ని, శ్రేష్టమైన ఉన్ని అనగా అక్కడ కోట్లు తయారు చేస్తుంది. కోట్లు అంటే ఆ కోట్లు అంటే దేవుని యొక్క ప్రభువు కలిగి చెప్పుచున్నదంట. కాబట్టి ఈ యొక్క సంఘములో ఏమనండి, మొట్టమొదటిగా బంగారం దొరుకుతుంది, రెండవది గొర్రెల బొచ్చు, మూడవది కాటుక. అంటే ప్రపంచంలో మొట్టమొదటి కాటుక ఆ లౌకిక సంఘమేనట. చాలామంది రాణులు కావాలంటే ఆ కాటుకండి అంటే కాటుకనంటే ఆ కళ్ళ జబ్బు రాకుండా అంటే కళ్ళగలక రాకుండా అంటే బాగా చూడటానికి ఆ యొక్క కాటుకట్ట. ఇప్పుడు కాటుకుందా? ఇప్పుడు కాటుక పెట్టట్లా. అంతకుముందు ప్రతి వాళ్ళు కాటుక అంటే అక్కడ కాలేజీ ఉంది, మెడికల్ కాలేజ్. అంటే అక్కడ అన్ని వ్యాధులు, ముఖ్యంగా ఉండి ఆత్మాలజీ అంటే కన్నులు నివారణ చేసి అలాంటి సంఘము. అందుకండి ఇక్కడ అంటున్నాడు అండి, నీ క్రియలు ఓ సంఘమా, లవ సంఘమా. ఆనాడు లవది కాదు, ఈనాడు భూమి మీద అన్ని సంఘాలకు రాస్తున్నాడు. ఏమన్నా, నీ క్రియలు నేను ఎరుగునా, నీవు చల్లగానేను వెచ్చగానేను. ఏమట అంటే చల్లగా లేదు, వెచ్చగా లేవు. ఎట్టున్నారు? చల్లగా ఉంటే బాగుండదు, వెచ్చకుంటే బాగుండదు. కానీ చల్లగానేను వెచ్చగానేను నువ్వు లేవు. నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండే మేలు అంటే ఏంటంటే, చల్లగా ఉన్నా పర్లేదు, వెచ్చగా పండి మేలే. ఏంటది మేలు? ఎందుకు మేలు? 2 మేలు అంటున్నాడు. ఒకటి చెప్పచ్చు కదా అని, నువ్వు చల్లగా ఉన్నా పర్లేదు, వెచ్చగా పర్లేదు, మేలు అంటాడు. ఎందుకని మేలు? అయితే నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండక నులివెచ్చగా. ఏడా నులివెచ్చగా అంటే అటు చల్లగలేదు, వెచ్చగలేదు. మరి ఎట్లా అంటే ఉదాహరణ ఏంటండి? అందుకని అంటున్నాడు అక్కడ చల్లగా అంటుంది అండి. ఇక్కడ ఈ సంఘములో ఎట్లంటే అక్కడ నీళ్ళు దొరకలా. ఎక్కడ? కొల సంఘము, ఆ యొక్క లౌకిక సంఘంలో అండి నీళ్ళు లేవట. అన్నీ ఉన్నాయి, బంగారం ఉంది, వస్త్రాలు తయారు చేస్తారు, కాటుకుందిగా నీళ్ళట, నీళ్ళు లేవు. మరి ఎట్లా? కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి ఇక్కడ అది కొల సంఘములో నీళ్ళు ఉంటాయట. కొండల మీద నీళ్ళు, కొండల నుంచి నీళ్ళు వస్తాయి, చల్లటి నీళ్ళు. ఇంకో సంఘం ఉంది, ఇది ఆ యొక్క యూరోపోలి. అక్కడ భూమి నుండి నీళ్ళు వస్తాయి, ఆ భూమి కింద అగ్ని ఉంది, అగ్ని నుండి ఈ అగ్ని కట్ట ఈ నీళ్లు వేడెక్కుతాయట. ఎక్కడా? యూరోపోలి. కానీ ఇక్కడేమో కొలసంగం నుండి చల్లటి నీళ్ళు. అయితే ఏం చేశారంటే ఈ యొక్క లౌకిక సంఘం అట పైపు లైన్ వేశారు. ఎక్కడికి? ముందు కొలస సంఘానికి. అంటే ఇక్కడ లౌకిక సంఘం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఏముంది? కొలస సంఘం ఉంది. అక్కడి నుంచి ఒక పైపు లైన్ ఎవరికి? లౌకిక సంఘానికి. అంటే అక్కడి నుంచి మరలా యూరోపోలి వేనీళ్ళు కదా, ఆమె అది కూడా పైపు 2 వేశారట.
2 పైపు లైన్లు ఎక్కడికండి? చల్లని నీళ్ళకు, వేడి నీళ్ళకు. అంటే వేణుకండి అనగా భూమిలో నుండి వచ్చే నీళ్లు, ఆయనకి నీళ్ళ కింద అగ్ని ఉంది. అగ్ని, ఈ అగ్ని ఆ యొక్క కాలుస్తుందట నీళ్లు, అందుకనే వేడిగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పైపు లైను చల్లని నీళ్ళు వచ్చేసరికి ఉన్నది వేడెక్కుతుంది. ఎక్కడికి? చల్లగా ఉన్న నీళ్ళు ఈరోజు లవదికి వస్తుంది. ఏమైందంట? వేడెక్కినాయి. వేడి నీళ్ళు ఏమైపోయినవి అంటే ఈ నీళ్ళట భూమిలో వచ్చింది కాబట్టి భూమిలో సల్ఫర్ ఉంటుంది. ఏమన్నాడా? సల్ఫర్. అదిగిన కాలు కడుక్కుంటే గజ్జి తామరంటే పోతుంది. ఏంటది? ఆ నీళ్ళు. ఏ నీళ్ళు? ఏ నీళ్ళు? ఎరువు పొల్లున్న నీళ్ళు. వేడి కదా. ముఖం పెట్టుకుంటే ముఖం చదువుకుంటా బ్యూటీ ఫార్మల్కి వెళ్ళినట్టు ఉంటుందంట. అంటే అంత క్లీన్గా ఉంటుంది. కానీ ఏమన్నది? అవి నీళ్ళు అంటే మంచి కాదు. అంటే ఆ నీళ్ళు తాగుతాయండి ఉప్పు అండి. తాగుతారన్నా ఆ నీళ్ళు అట్లా పోసుకోండి ఊసేస్తారు. కాబట్టి నువ్వు ఎలాగ ఉన్నావో, నువ్వు చూడటానికి బాగానే ఉన్నావు, నీళ్ళుగా ఉన్నవి, కానీ నా నోటి నుండి ఉమ్మి అంటే ఎట్టండి, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నిల్వెచ్చగా అంటే ఇక్కడ నిల్వెచ్చని స్థితి ఉందట. ఎవరికి? ఆ సంఘం. అంటే ఇక్కడ క్రీస్తులో ఉన్నట్టుగా ఉన్నావు, ఇక్కడ క్రీస్తు లేనట్టుగా ఉన్నావు. అంటే మందిరికి వచ్చినప్పుడేమో ఎంతో ప్రార్థన, వాక్యము, ఆంతర్యంలో ఎంతో భయము, భక్తి. మరి పైకి బయటికి పోతే అంటే ఆదివారం ఒక్కరోజే చర్చలు ఉన్నప్పుడే, తర్వాత బయటికి పోతే అట్ట. అందుకని అట్ట ఉండకూడదు సంగమా. కాబట్టి ఇక్కడ ఐశ్వర్యం కలిగిన ఈ యొక్క లవోది సంఘం అంట, అది సంఘాన్ని ఉంటే హెచ్చరిస్తున్నారు దేవుడు. ఏమని ఏమనుకుంటున్నారు? సంఘమా సోమ వెచ్చగా నేను, చల్లగా నేను ఉండక నిల్వచ్చి ఉంటుంది. అటు ఇటు మధ్యలో చూస్తున్నావు ప్రార్థన. అయ్యా భక్తి, ప్రార్థన బాగా చేస్తావు, పాటలు పాడతావు అడిపోతే ఆ భక్తి కాదు లోకంలోకి. కానీ అట్లా ఉండకూడదు. ఉంటే ఒక్క ఉండు. నేను నిన్ను నా నోటి నుండి, ఎందుకని? ఎప్పుడైతే తాగాడు అంటే ఉమ్మి ఎట్లా ఉమ్మేస్తాడు అసలు. అందుకనే అంటే మామూలుగా ఎండాకాలం అందుకోండి, ఎండాకాలం వచ్చినప్పుడు వ్యక్తికి ఏం చేస్తున్నాం మనము? మంచి దంసనుకో ఏమవుతుంది? ఎట్లా ఉంటుంది? ఎండాకాలం వచ్చానుకోండి మంచి దంస ఇచ్చిన ఎట్లా ఉంటుంది? కానీ ఆ దంస పట్ట అండి కూలింగ్ లేదు, ఎండలో పెట్టాడు. ఎండలో పెట్టి అట్లుంటుంది. ఎండలో పెడితే తాగుతారా? ఆ తాసినట్టే అట్ట గొంతులు తాసినట్ట తెట్ట అంటుంది పోసేస్తాడు. అదే కూలింగ్ ఉంటే కటకట తాగేస్తాడు. కూలి లేకపోతే అండి. కాబట్టి అది ఒక సాదృశ్యం అనుకోండి. రెండవది అండి మంచి అండి ఎండాకాలం వచ్చిందనుకోండి అది థమ్సప్. చలికాలం వచ్చిందనుకోండి ఏం చేయాలా? చలికాలం వస్తే అయ్యా ఇంటికి పిలిచి మంచి మంచి కాఫీ ఇస్తారా? అయితే ఆ కాఫీకి వచ్చి అక్కడ చల్లారిపోయిన కాఫీ తాగుతారా? ఎట్లుంటుంది తాగమంటే? చేదు. ఆ పోషణ చేస్తాడు, పూసేస్తాడు. ఏంది? కాఫీ కానీ ఏముంది? చల్లగా అయిపోయింది. తాగుతారా? మనం తాగుతామా? వేడి కావాలా. కాబట్టి అట్టున్న సంఘం అనేది నోటి నుంచి ఉమ్మి అంటే డస్ట్బిన్ లేస్తాను నిన్ను. కాబట్టి ఆ కాలంలో చెప్పినాడు ఈనాడు నిన్ను కట్టుంటే నన్ను కూడా ఊసేస్తా. ఎక్కడ? ఊరి వెలుపల కేకరించి. కాబట్టి అందుకని ఈ లౌసింగం బట్టి అక్కడ ఉంది. కాబట్టి ఇట్లా ఉన్నావు నువ్వు. అడిగితే అన్నది నీవు దౌర్భాగ్యుడవు అనుకుందంట. నాకేమయ్యా భాగ్యవంతుణ్ణి ఏంటి? అన్నీ ఉన్నవి, బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నవి, కాటుకుంది, నాకేంటి కదువా? బంగారం ఉంది, నేను ధనవృద్ధి చేసుకున్న ధనాన్ని వృద్ధి. కాబట్టి ఇకంట ఎప్పుడైతే ధనవృద్ధి చేసుకుంది కాబట్టి అందుకనే నీవు దౌర్భాగ్యుడవు.
దిక్కుమాలిన వాళ్ళండి, నీకు దారి లేదేం లేదు. ఎక్కడికి? ధనవంతున్నాడు, ఆ ధనవంతుడికి అదిగో విస్తారమైన పూలు ఉంది, భూమి ఉంది, పండ్ల బండి ఉంది, విస్తారమైన ధాన్యం వచ్చింది. నా ప్రాణమా తినుము త్రాగము సుఖిస్తున్నాడు. ఎందుకే? ఇంకా సమృద్ధి కదా, ఇంకేం కొదువ ఉంది? నాకేం కొదువ లేదు, అన్నీ ఉన్నవి. కొట్లు విప్పి అండి అదిగో పెద్ద చేసి ఏమన్నా ధాన్యం చేస్తాం, ఇంకేం పర్లేదట. నా ప్రాణమా తిను త్రాగము సుఖించుము. చూడండి, వెరివాడా అంటే ఇక్కడ ధనాన్ని కూర్చుంటుంది, ఈ ధనము ఇక్కడ చెమట కొట్టుతుంది. అందుకనే పరలోకంలో ధనం సమకూర్చోండి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 చూడండి, 6:19. భూమి మీద మీ కొరకు ధనము కూర్చునవద్దు, ఇక్కడ చిమ్మెట. ఎందుకని? అది అంటయ్యా, మరి భూమి మీద ధనం కూర్చుంటుంది అంటే సంపాదించండి కోట్లు కోట్లు. ఎందుకంటే అండి కోట్లు సంపాదన తీసుకెళ్తాడా? కాబట్టి ఈ ధనం సంపాదించుకుంటుంది, ధనం సంపాదించుకోవద్దు. ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయుడు, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. మరి అండి ఎంతమంది కూర్చున్నారు పరలోక ధనాన్ని? పరలోకం పోవాలంటే ధనము ఏం ధనము? ఎందుకండి వాక్యం అనే ధనం కావాలా, దేవుడు కావాలి. ఇక్కడ దేవుడు వద్దు, దేవుడు అక్కడ పక్కన పెట్టి అనిష్టమట. కానీ అట్టుండే అయ్యా ఇదిగో ఈ లోకంలో ధనం సమకూర్చుకోండి. ఇక్కడ చెమటలు తుప్పు తినేస్తుంది, కానీ పరలోకమందు మీ కొరకు ధనములు కూర్చుకోండి. అక్కడ చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి. కాబట్టి మరి ఈ సంఘటన ఉంది, మాకేం పర్లేదు. అందుకనే సంఘానికి 5 తిట్లు. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన దారే లేదు, దరిద్రుడము, నువ్వు ఎంత చంపింది కానీ అదిగో పూర్మేనే. దరిద్రుడు అంటే గుడ్డివాడు అంటది, చూపు లేదు. అంటే ఈ లోకంలో ఉండే ధనం ఉంటే నాకేం పండి దిక్కు దశలు తెలియదు. కానీ నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలినవాడువు, దరిద్రుడువు అంటే గుడ్డివాడువు. దిగంపు అంటే వస్త్రాలు ఉన్నాయి అండి, చాలా వస్త్రాలు తయారు చేస్తారు, అన్ని దేశాలు పంపిస్తున్నారు. ఎవరు? ఈ లౌస్యం బట్టి అన్ని దేశాలకు. కానీ వీళ్ళకి లేవు వస్త్రాలు. ఎవరికి? అదేంటండి అందరికి కాటుకు పంపిస్తారు. మరి నీకేముంది కాటుగా? గుడ్డి వాడవే, కాటుక లేదు. కాబట్టి అందుకనిట ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవంతి ఏమంటాడా ఇవన్నీ ఉండి ఐ ఆమ్ రిచ్ మ్యాన్ అంటే నేను ఎర్నింగ్ మనీ సంపాదిస్తున్నాను. అయితే అయ్యా ఇవన్నీ కాదు, కానీ అయితే ఈ ధనం కావాలంటే, ఈ యొక్క ధనం కావాలంటే ఏం చేయాలి నువ్వు? అయితే నేను చెప్తున్నా ఒక సంగతి. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారం. చూడండి, అగ్నిలో పుటం వేయాలంట. పుటం ఉంటుంది, కాల్చబడాలా. ఎందుకని నిన్ను అక్కడ అగ్నిలో వేస్తే ఏమంట కాల్చబడాలంటది, మొత్తం మళ్ళమంతా పోవాలా. ఇప్పుడు కొయ్యకాలు గడ్డి అంటే బంగారం వేస్తే కొలిములు వేస్తే ఎలా ఉంటుంది? అది చూడొకసారి మలాకి గ్రంథం, మలాకి 3:2. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి కంసాలి ఏం కావాలి? కంసాలి కాలుస్తాడు. కంసాలకి ఏ వస్తువులు కావాలా? ఇప్పుడు కంసాలకి బంగారం ఏం కావాలి? వస్తువులు నీళ్ళు కావాలా, శుద్ధి కావాలా, సబ్బు కావాలా. ఇది సబ్బు తెలుసా మీకు?
బంగారం అక్కడ సుత్తి కావాలా, నీళ్ళు కావాలా, సబ్బు కావాలా ఏంటి, అయితే ఎన్ని 4 కావాలట ఆయనకు. ఇవి ఉంటేనే కానీ పని చేయడు అంటే అక్కడ అగ్నిలో వేసి తీస్తాడు. అంటే పట్టుకర్ర కావాలా, పట్టు కావాలా, దాన్ని తీయాల పైకి. దాన్ని అప్పుడు మేలిం బంగారం కావాలంటే ఎట్లా, మళ్ళీ కాల్చాల. దాన్ని అపరంజి అంటారు, అపరంజి. మరి నిన్ను చూసి అనుకోండి, కాల్చాలంటే ఎక్కడ, అక్కడ అదిగో పైన అగ్ని కింద అగ్ని ఉండాలట. పైన అగ్ని పరిశుద్ధాత్మ, కింద అగ్ని వాక్యం పరిశుద్ధ కాల్చబడి అప్పుడు మెల్ట్ అయిపోద్దంటే మొత్తం బూడిదైద్ది. అంటే అప్పుడు నీవు ప్యూర్ గోల్డ్, బిస్కెట్ గోల్డ్ అవుతావు. కాబట్టి ఇదిగో నీవు కాల్చబడాలంటే ఎట్లా, అగ్నిలో పుడిన బంగారము. అంటే ఎవరి బంగారము చూడొకసారి కీర్తనలు 19వ అధ్యాయము 9 నుంచి చూడండి, 9, 10, 11. భయము పవిత్రమైనది. చూడండి, యెహోవాయందు భయము ఏంట, ఆయన వాక్యం భయమా, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అది కేవలము న్యాయమైనవి. అంటే యెహోవా సత్యములో న్యాయం, ఆయనే న్యాయవంతుడు, ఎవరు లేరు ఈ లోకములో. అది బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను ఏంటంటే బంగారం కంటెను, మేలిం బంగారం. ఈ లోకంలో బంగారం ఇది కాదంట, మేలిం బంగారం ఉంటుంది. అది ప్యూర్ గోల్డ్ అంటే కాబట్టి దేవుని వాక్యం అట. అగ్నిలో పుట్టడం అంటే దేవుని వాక్యం, అంటే దేవుని కలిగి ఉండాలా, అది మొట్టమొదటిది. అంతేకాదు ఇలాంటిది ఈ వాక్యం ఏంటంట, ఆ బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినది, తేనె కంటేను జుంట తేనె దారుల కంటేను మధురమైన. చూడండి ఎన్నదా ఇదట, బంగారం కంటేను అంటే అక్కడ జుంటి తేనెలు, జుంటి తేనెలు అంటే తేనె వేరు, జుంటు తేనె వేరు, పెద్ద రేగలు. ఈ యొక్క తేనెట అంతకాడికి అంది దేవుని వాక్యము అంటే అంత శ్రేష్టమైనదట. కాబట్టి ఓ లేవు సంగమా, లేక ఓ అమరారెడ్డి కూడా తెలుగు సంగమా, మరి నువ్వు ఎట్లా ఉన్నావు? నిన్ను చూస్తే ఎట్లా ఉంటావు? బంగారం కొన్నావా? అమ్మో నా బంగారం అంటారు. నిజంగా బంగారమేనా? పిల్లల్ని నా బంగారు తల్లి, బంగారు నాయన అంటే ఎందుకని? బంగారం ఉందా? అలా పోల్చారు, ఇది అలంకారం. కాబట్టి అందుకనే ఇక్కడ జుంటి తేనె కాడి మధురమైందంటే దేవుని వాక్యం. కాబట్టి ఒకసారిగా ఓ సంగమా, ఇదిగో అగ్నిలో పుట్టిన బంగారమును. రెండవది, నీ దిశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. మొట్టమొదటి బంగారం అంటే, రెండవది దిశముల సిగ్గంటుంది. అంటే వీళ్ళకు వస్త్రాలు ఇస్తారు అందరికీ, కానీ వీళ్ళకలే వస్త్రాలు ఎవరికి? మనం కూడా మనకు వస్త్రాలు లేకుండా చెప్తాం. మరి ఏంటి వస్త్రాలు? ఏంటి వస్త్రం? వీళ్ళకి వస్త్రాలు లేవట, ఎవరికి? అందుకనే వస్త్రాలు లేవు. ఆది కాండములోనే ఎప్పుడైతే అన్న అని అవ్వ తిన్నదో ఏంటది? ఏమొచ్చిందంటే వాళ్ళకి దిగంబరత్వం, నెక్కడు బారి అనేది ఏం లేదంటే వాళ్ళకు వస్త్రం. ఇదేంట్రా చూసుకుంటే వస్త్రాలు లేవట. చెడుసాటుకు వెళ్ళిపోయారు. చెడుసాటుకో ఎవరు? అవ్వాదాం. వాళ్ళు దిగంబరని పిలుస్తున్నారు. ఏమని? అక్కడ మహిమావస్త్రం పోయింది, మహిమావస్త్రం. కాబట్టి చచ్చిపోయారా? చచ్చిపోవాలా. కానీ ఏంటంటే వాళ్ళు సిగ్గొచ్చినది ఎవరికి? అంతకుముందు సిగ్గుందా వాళ్ళకి? ఏముంది? వస్త్రాలను. ఏ వస్త్రాలట? మహిమా వస్త్రములు, మహిమా ప్రభావం. చూఒకసారి 93వ కీర్తన 1 వచ్చినాం. 93:1.
యెహోవా రాజ్యం చేస్తున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఏంటి ప్రభావం అంటే? ఏంటి ప్రభావం అంటే? గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ అంటే మహిమను పోగొట్టుకున్నారు ఎవరు? అందుకనే ఇక్కడ మహిమ తేజస్సు పోగొట్టుకున్నారు. అంటే వస్త్రం ఏంటిది? వస్త్రం ప్రభావం ధరించుకున్నాడట. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టు. చూడండి, యెహోవాట బలము ధరించి అంటే ఈయనకండి మహిమ ప్రభావములు, మహాత్మ్యములు. కాబట్టి కండి ఇగాలో అయ్యా మీకు వాళ్ళ సంఘమా, ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి సంఘంతో మాట్లాడుతున్నారు. భూమి మీద ఉన్న సంఘాలకి కొన్ని వేల మంది ఉన్నాయి, కానీ అందరితో మాట్లాడండి. అందులో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ఎక్కడ ఉంది? నీ దిశమల సిగ్గు కనబడినట్లు అది ధరించుటకు వస్త్రం ఉందా? ఏమన్నది? తెల్లని వస్త్రం. చూడొకసారి ప్రకటన గ్రంథం 19:8. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకై ప్రకాశములను నిర్మలములైన ప్రకాశం అంటే అయ్యో దగదగ, లైటనింగ్, బ్రైటనింగ్. ఇప్పుడు లైట్కి అంటది జిగులు అంటే కళ్ళు, కానీ అలాగ ఉండాలంటే ఎవరికి? నీవు దేవుని కట్టుకున్నాడట. అంటే ఇప్పుడు ఆమె దంచులకు ప్రకాశం నిర్మలమైన సన్నపనార వస్త్రాల నుండి కనబడవ వస్త్రాలు. అందుకనే ఆ ఫ్రెంచి దేశంలో ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారట ఆ ఫ్రెంచి దేశంలో అప్పుడు అంటే అక్కడ దగ్గర 2 టైలర్లు ఉంటారు. ఎవరు? 2 టైలర్లు. రే ప్రపంచంలో నా యొక్క అంటే వస్త్రాలు చాలా కాస్ట్లీగా ఉండాలా, ఎవరు ఇలాంటి వస్త్రాలు ధరించుకోకూడదు, అలా కుట్టాలా మీరు అన్నట్ట. ఎవరు? ఫ్రెంచి రాజు. అయితే వాళ్ళని టైలర్లు సరేనయ్య అని చెప్పారట. ఎవరు? ఆ ఫ్రెంచి రాజు. టైలర్లు 2. అయితే కుండలు 2 అయ్యా తయారైపోయినాయా, ముందు నువ్వు ఏం చేయాలా చూడు, మళ్ళీ ఒకసారి వేసుకొని చూడు, ఒకసారి వేసుకొని చూడమంట. ఎవరిని? రాజుగారిని. కాబట్టి అయ్యా చూసుకోవాలంటే వెళ్తున్నట్ట. ఇగో ఆ గదిలో ఎవరికి కనపడదు, గది డార్క్నెస్ ఉంది, చీకటి ఉంది. ఇది ఆ యొక్క రూము. వెళ్తున్నట్ట. ఆడికి వెళ్తే అండి నీతి గల వారికే వస్త్రం కనపడతాయట. ఏమండి? నీతి గల వారికే వస్త్రం కనపడతాయి, ఈలోగా నీతి లేని వారికి కనపడవని చెప్పారట. ఎవరు? ఆ టైలర్. లోనికి వెళ్తే ఏం కనపడలా. కనపడదా? రాజుకు కనపడలా. ప్రేమగా నీవు వస్త్రం తెలుసుకుంటే నీకున్న మొత్తం తీసేయాలా, అండర్వేర్ కూడా బాటలు మంది తీసేయాలా. అయితే వచ్చారట రాజుగారు తెలుసుకున్నా. తెలుసు అంటే మళ్ళీ ఈయనకేంటి నీతి ఉండాలగా, మరి నీతిగా కనపడగలట. ఎవరు? ఈ రాజు అంటే నీతి కనపడాలా? చెప్పదు, కనపడదండి. నీకు నీతి లేదు, రాజు మంచివాడు కాదు అని చెప్తారు. మరి ఏంటి చేయాలా? మరి అది అంతా చెప్పుకోకుండా నిజమేనయ్యా నీ వస్త్రాలు దొరుకుతుంటా, రాజుగారు బయటికి రండి, బయటకు వస్తున్నా. ఈ లోపు ఒక పిల్లవాడు చెప్పి, అయ్యా రాజుగారు వస్తున్నారు, రథం మీద ఎక్కించండి. నువ్వేం చెప్తావు అంటే, అయ్యా రాజుగారు బయటకు వస్తున్నారు కాబట్టి నీతి గల వాడికే వస్త్రం కనపడతాయి, నీతి లేని వారికి కనపడుతుంట. ఏంటి? నీతి గల వాడికే వస్త్రం కనపడతాయి, నీతి లేని వాడికి కనపడవు. అంతే, బుద్ధి ఉన్న వాడికి కనపడతాయి, బుద్ధి లేని వాడికి కనపడదు అనేసరికి రథం అంటే ఇకండి ఆ ఎట్లా ఉంటుందంట, ఇక మొత్తం ఏం లేవు, ఒంటి మీద రథం మీద కూర్చున్నాడు. భయపడతామండి, అమ్మో రాజుగారికి బట్టలు లేవంటే ఏమంటారండి, ఇంకా చూడు బట్టలు లేవంటే ఏమంటారు, రే చంపేయండి. కానీ ప్రతి ఒక్కరంట అంటే అదే, అయ్యో రాజుగారు చాలా బాగుందయ్యా, బాగుంది, సంతోషిస్తున్నట్టు. ఎవరు? ఆ ఊరు వాళ్ళందరూ వీధి తిప్పుతారు, వీధి వీధి అందరూ భయపడతామండి. వస్త్రాలు లేవంటే ఏమనుకుంటారు, మనం చంపేస్తారు కాబట్టి అండి భయపడుతున్నట్టు. ఎవరు? ఆ ఊరి వాళ్ళందరూ. చివరికి ఒక పిల్లవాడట, రాజుగారి బట్టలు లేవు అన్నట. ఏండు? రాజుగారికి బట్టలు లేవాలంట. అప్పుడేం చేయాలి మరి? అందులో అప్పుడు అందరూ ఏమని, రాజు బట్టలు లేవు, అప్పుడు ఉండాలి. అంతకుముందు నీతి లేదు వీళ్ళకు. అది మనమండి దేవునికి భక్తి పరులుగా ఉన్నావు,
విశ్వాసంగా ఉన్నావు, కానీ ఏమి లేదు, చెప్పలేదండి, నీతి లేదు. కాబట్టి అందుకనే ఇక్కడ ధరించుకోవటానికి ఎక్కడ వస్త్రాలు లేవు. వస్త్రాలందరికీ పంపించేశాడు లౌకిక సంఘము. మంచి మంచి ఏమండి అదిగో బట్టలు బట్టలు, అక్కడ నుంచి కోట్లు కోట్లు, మంచి ఖరీదైన కోట్లు, శాలువాలు. కానీ నీకుందా శాలువా? కాబట్టి బంగారం అంటే ఉంది, బంగారం అంటే ఉంది, వాక్యము కావాలి. వస్త్రం అంటే ఉంది, ఇందాక ఇప్పుడు దాకా ఏంటి వస్త్రాలు? మహిమా వస్త్రం అంటే అని చూడొకసారి. ఇంకా బాగాలంటే యెషయా గ్రంథం 61 అధ్యాయం 10 వచనం, 61:10 త్వరగా. శృంగారం బాగా దంచుకొని పెళ్లి కుమారు రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం అంటే ఏ వస్త్రం అంట? రక్షణ అంటే యేసు కలిగి ఉన్న రక్షణ. యేసు కలిగి ఉన్న ప్రతి వారికి అదే వస్త్రము. ఏ వస్త్రం? రక్షణ అంటే యేసును ధరించుకోవటం, యేసును కలిగి ఉండటమే రక్షణ. అందుకనే మనకు బాగా తెలుసు అంటే పోగొట్టుకున్నాడు వస్త్రాన్ని. ఎవరు పోగొట్టుకున్నారు? బైబిల్ కొత్త నిబంధనలో తప్పాడు కుమారుడు బుద్ధి వచ్చాడు. చూడొకసారి 15వ అధ్యాయము లూకా సువార్త 22 వచనం. లూకా 15:22. దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము ప్రశస్త వస్త్రాలు. ఏం వస్త్రాలు? అంతమంది ఏ వస్త్రాలు ఉన్నవి? దిగంబరైపోయాడు, దిగంబరిగా. ఇక్కడ అట్లా కుదరదు. రే రాడా, నీకు ఆ మహిమ ప్రభావ వస్త్రాలు పోగొట్టుకున్నావు, ఇదిగో నేను నీకు రా. మళ్ళీ ప్రశస్త వస్త్రాలు అంటే అప్పుడే ఎత్తాడంటే వాక్యం అనే వస్త్రం నీకు ధరించేస్తున్నారు. కాబట్టి ఒకసారి చూస్తున్నావా? నీకు ఏ వస్త్రం కావాలి? ఆ వస్త్రం కావాలా అంటే రక్షణ వస్త్రం కావాలి, రక్షణ వస్త్రం. కాబట్టి ఒకసారి యోచించండి, ఆయన మహాప్రభావం కలిగిన వాడు కాబట్టి అందుకని వాక్యం అంటే దేవుడు కావాలా, దేవుడు తెలుసుకోండి, రక్షణ వస్త్రం కావాలా. మూడవది చేసి ఉన్నాడు నీతి అను పై బట్టను. చాలు సంఘము నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు. అంటే దృష్టి అంటే బాగా చూడాల, కళ్ళకు కాటుక. అందుకనే ఆ నెల కాటుక. అయ్యా కళ్ళ జబ్బులు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏ డాక్టరు? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆయన చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ డాక్టర్ ఎవరు? పరమ డాక్టర్ చెప్తున్నాడు, అయ్యా ఇదిగో కాటుక అనండి. ఎవరి దగ్గర? ఏ కాటుగా? ఇప్పుడు అందుకని చూడొకసారి మనము ఆ యొక్క యెషయా గ్రంథం చూస్తే 55 అధ్యాయం చూడమని వచ్చాను. కొనాలంటే మరేంటో 55 మొదటి నుంచి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన. 55:1 వచ్చినాం. దప్పిన వాళ్ళారా నీ యొద్దకు రండి, రోకలు లేని వారారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. అంటే డబ్బులు లేని వారు వచ్చి అన్నది ఏంటిది? డబ్బులు లేకుండా వెళ్తారా? డబ్బులు లేకుండా కొంటారా? మరి రోకలు లేకపోయినా వచ్చి రండి, భోజనం చేయండి. హోటల్కి వెళ్ళిపోయి డబ్బులు ఇవ్వకుండా భోజనం చేస్తావా? వస్తారా? చెప్పండి. మంచి ఆర్డర్ ఇచ్చి తిని డబ్బులు కట్టమంటే, కానీ కట్ట కాదు. ఇదిగో భోజనం అంట, మంచి భోజన పదార్థాలు. ఏంటది అనగా ఇక్కడ రూకలంటే ఫ్రీ గిఫ్ట్, ఉచితంగా ఇస్తాడు. ఆశ్చర్యండి. అందుకని ఇక్కడ ఇదిగో నీకు దృష్టి కలగాలంటే ఏంటండి? అది కాటు. ఏం కాటుకండి? చూడొకసారి కీర్తనలు 19:8.
యెహోవా ఉపదేశములు యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. ఏంటంట ఆయన ఉపదేశాలు అంటే ఆయన మాట్లాడేది దోషము లేనివి. అవి హృదయమును అది హృదయమును సంతోషపరచేది ఆయన వాక్యం అంట, ఆయన బోధ. అంటే ఎప్పుడైతే ఆయన ఉపదేశాలు చాలా పవిత్రమైనవి, ఆయన యొక్క అండి ఆ యొక్క ఉపదేశం ఉన్న వారికే ఏమంట యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ఏంటి ఏం ధర్మం అంటే అదే లా, అదే చట్టము, అదే ధర్మశాస్త్రము. అంటే యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చు. ఏంటి వాక్యం కలిగిస్తుంది. వాక్యం అనే కాటుక ఏంటది? ఆ ధర్మశాస్త్రం అనే ఆ యొక్క వాక్యం. ఆ ధర్మం అంటే ధర్మశాస్త్రము అనగా ఈ ధర్మశాస్త్రము నీకు కళ్ళు కండి నిర్మలమైనదట, అంటే పవిత్రమైంది, అది నీ కళ్ళకు వెలిగిస్తుంది. యెహోవాయందు భయము పవిత్రమైనది. ఏంటి అంట? అప్పుడు అంటే వాక్యం అంటే పవిత్రమైంది. అంతేకాదు చూడండి 119:18, 119 కీర్తన 18 వచ్చిన. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు. ఏంటి ధర్మశాస్త్రం అంటే? అక్కడ ధర్మం అన్నాడు, ఇక్కడ ధర్మశాస్త్రం అంటే లా. ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకోవడానికి అండి నా కన్నులు తెరువుము అయ్యి అంటే ఎట్లండి గుడ్డి వాళ్ళం కొన్నాం కదా మనం కూడా. ఇప్పుడు తెరిస్తే బాగా తెరిస్తే, అందుకని భర్తమైన వాడు ఎలాంటి వాడ? గుడ్డివాడు. ఎలా కూర్చున్నవాడు? త్రోవ పక్కన కూర్చున్నవాడు. యేసుప్రభు ఆ సమయంలో అందరూ అయ్యో చాలా సందడిగా ఉంది అండి, అక్కడ అందరూ కేకలేస్తున్నారు. అడిగాడు ఏంటయ్యా? అయ్యా యేసుప్రభు వస్తున్నాడయ్యా. ఎప్పుడైతే వస్తున్నాడో ఈ గుడ్డివాడట దావీదు కుమారుడా అంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు కేకలేస్తున్నాడు. ఏం లేవు ఎన్నికలకి కళ్ళు లేవు, కళ్ళు లేదు, కేకలేస్తున్నాడు కానీ అడగట్లా. అడుగుతున్నారా? ఇక్కడ కళ్ళు లేకపోయినాడు అడుగుతున్నాడు, అయ్యా దావీదు కుమారుడా కరుణించు కేక వేశాడు. కానీ అంటారే ఆదరా నువ్వు గుడ్డివాడు, మీ ఇంతమంది వెళ్తుంది నువ్వేంట్రా నమస్కో. కానీ మళ్ళీ దావీదు కుమారుడా అంటే మార్క్స్ 10వ అధ్యాయంలో ఉంది. దావీదు కుమారుడా కేకలేస్తే అగో. అయితే యేసుప్రభు కేక విన్నాడు, స్వరాన్ని విన్నాడు. ఏ స్వరం? గుడ్డివాడి యొక్క స్వరం విన్నాడు. ఆగి వాడిని పిలు. ఎవనే? గుడిని పిలిచాట. వాడు ఏంటి వస్త్రం పారేసి, ఏం వస్త్రం అండి? అడుక్కున్న డబ్బులు చాలా ఉండొచ్చు అక్కడ. ఏది వస్త్రంలో చాలా ఉండొచ్చు అండి. డబ్బులు చూశాడా అంటే వస్త్రం విసిరేశాడు. ఎందుకని? మనమైతే అవి మూట కట్టుకొని మేము వేసుకొని, ఎందుకంటే దొరకవు కదా. కానీ ఈడైతే విసిరేశాడు. విసిరేస్తాం మరి నీ యొక్క జీవితంలో పాపం అంతా అవుతుంది. కాబట్టి ఇక్కడ విసిరేసినట్టు ఏం కావాలి నీకు? నాకు చూపు కావాలి. ఏం చూపు? నిన్ను చూసేది కనులు కావాలయ్యా. నేను చూడండి నీతో ఉండాలి నేను, అంటే నీ వెలుగు నాకు కావాలి. కాబట్టి వెలుగు సంబంధిగా ఉంటావా, శివ సంబంధిగా ఉంటావా? కాబట్టి ఇక్కడ ధర్మం ఏం ధర్మం అంట? ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు. ఆశ్చర్యమైనది, అన్ని ఆశ్చర్యమే సర్ప్రైజ్. కాబట్టి ఇదిగో ఓ లౌకిక సంగమా, మొట్టమొదటిగా వాక్యం కావాలా, రెండవది వస్త్రాలు కావాలి. ఏ వస్త్రం? మహిమాస్త్రాలు. మూడవది కళ్ళు కాటుగా, అంటే వాక్యం అనే కాటుగా అంటూ ముగిద్దాం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఏమండి ఓ సంగమా. ఎందుకంటే నన్ను ప్రేమించే వారిని శిక్షిస్తా, గద్దిస్తా, శ్రమల పాలు చేస్తా, మరలా అన్ని ప్రేమతో పిలుస్తాను. కాబట్టి ఇదిగో ఎప్పుడైతే నేను ప్రేమించే వారిని శిక్షిస్తా, గద్దిస్తా. కాబట్టి అండి ఆసక్తి కలిగి ఏం కావాలా? మారు మనసు పొందు. మారు మనసు అంటే అయ్యి ఈ మార్గం కాదు, ఈ మార్గం వెళ్తండి పుల్లు సింహాలు ఉంటాయి, ఈ మార్గం వెళ్తే నీకు రక్షణ. ఏ మార్గం వెళ్తామండి అంటే ఈ మార్గం వదిలిపెట్టి ఈ మార్గం అంటే చెడు మార్గం నుంచి పెట్టి మంచి మన వాళ్ళు. అది ఏమంటా
ఇది ఈ మార్గం వద్దు అని. మారు మనసు అంటే మార్గం ఇవ్వాలి. ఏ మార్గం అండి? దుష్ట మార్గము, దుష్ట తలంపులు మార్గం విడిచిపెట్టాలా. కాబట్టి మారు మనసు పొందు. ఇదిగో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎందుకని తలుపు అంటే నెట్టుకొని రావచ్చు కదా తల్లు ఆయన. ఏమండి తలుపు నెట్టుకొని వస్తాడా? చెప్పండి, నెట్టుకొని వస్తాడా? రాడు. నువ్వు ఇష్టం తీస్తే వస్తాడు. ఏమండి అంటే ఇక్కడంట ఈ తలుపు తొట్టనేదట ఒక వ్యక్తి అట అండి, అక్కడ డోర్ వేసాడు. డోర్లు అండి అనేక మంది డోర్లు వేసారట, పెయింటింగ్ వేసారట. 5 జడ్జీలు ఇచ్చారు. 5 జడ్జీలు చూసి పెయింట్ బాగుందనంట. ఒక జడ్జి అంట, లేదయ్యా ఈ పెయింట్ లోపం ఉంది, అన్నీ బాగుంది, డోర్ అంతా బాగుంది, కానీ ఏంటంటే ఆ పెయింట్లో తేడా ఒకటి ఉందంట. ఏంటంటే అర్జున్ అంటే అసూయట ఆ పెయింట్ వేసిన వాడి మీద. ఆ పెయింట్ వేసిన వాడు అసూయ ఉందా? అయితే అన్నట్ట, అయ్యా అన్నీ బాగున్నాయి కానీ బయట గొల్లెం లేదనంట. ఎక్కడ బయట ఏం లేదు, గొల్లెం లేదంట. ఈ పెయింట్ అంట, అయ్యా హృదయం అనే తలుపుకు బయట ఉండదు డోరు, బయట ఉండదు గొల్లెము. ఏమన్నా బయట వేస్తారు, ఏమన్నా బయట వేసి తడుతారు, ఏమన్నా గొల్లెం వేసి తడతారా అనేది. గొల్లెం వేసండి ఎవరు ఇంట్లో లేరు, కానీ హృదయానికి అండి బయట గొల్లెం ఉండదు, లోపల ఉంటుంది గడ. అంటే అప్పుడండి ఈ గడ ఏమంటే తీస్తే వస్తాడు. అందులో ఇవ్వకండి మత మార్పిడి అంటారు చూడు, మత మార్పిడి ఎట్లా వస్తుంది? నువ్వు వస్తే తీస్తాడు తలుపు. ఎవరు వస్తే తలుపు తీస్తా, లేకపోతే తీస్తాడా? నీకు ఇష్టం తలుపు తీస్తావు, లేకపోతే తీస్తాడా అండి? తీస్తాడా? వేరే వాడు వస్తే తలుపు కొడితే తీస్తావా? అదే ఇంట్లో వాడు తలుపు కొడితే తీస్తాడా? లేరా? తీస్తాడు. ఎందుకని సొంత భర్త కాబట్టి. ఇప్పుడు తలుపు తడుతున్నాడు, తీస్తావా? ఈ యొక్క ఉదయకాలో నీ తలుపు తడుతున్నాడు, నీ దగ్గర వచ్చి తలుపు తడుతున్నాడు, తీస్తావా? ఏడిపిస్తావా? కానీ ఇప్పుడైతే తలుపు తీస్తాడో ఎవరైనా కానీ, ఎట్టి వ్యాధి గలవారైనా, ఎట్టి బలహీనుడైన కానీ, ఎట్టి అంటే రోగాలు ఏమంటే తీస్తే ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదును. మరి భోజనం సిద్ధపరిచాడా? ఏంటా భోజనము? వాక్యన భోజనం అంట. ఇకండి నాతో వస్తే అంటే సహవాసము. ఇది ఏంటడా? సహవాసం. మొదటి వాక్యము, రెండవది మహిమాస్త్రము, మూడవది కాటుక. ఈ కలిగినట ఇక్కడ లోనికి వస్తే సహవాసం. ఎవరు సహవాసము? ప్రభు సహవాసం. సహవాసం అండి. కాబట్టి నాతో సహవాసం కలిగి ఉంటావా? నేను ఎదుకొచ్చి భోజనం చేస్తావా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న అయ్యా ఆయన జయించానండి. ఈ మీ లోపల ఉన్న పాపాలన్నీ ఆ సిలువలో విజయోత్సవంతో నేను నిర్వర్తించాను. అనేక మంది దోషాలండి ఆ సిలువలో రక్తము కార్చి, నా రక్తం అంతా దారబోసి, అయ్యో నీ రక్తం కారిపోయింది కాబట్టి నేను జయించానండి. లోకాన్ని జయించాను, అపోది యొక్క తలను చెదగొట్టాను. ఆదికాండం 3:15 ఉంది. అదిగో ఆ యొక్క తల చెదగొట్టాడు. కాబట్టి ఇప్పుడు మీరు అంది నేను జయించాను కాబట్టి నా తండ్రి రాజ్యం ఉంది, ఒకటి ఉంది, సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను. కాబట్టి మీరు కూడా జయిస్తే నా తండ్రితో కూడా సింహాసనం ఉంటే, సింహాసనం 3 వేసినట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గర నీవు కూడా ఒక అంటే సింహాసనం వేసబడింది నీకు. ఎవరు? సంఘానికే. కాబట్టి చెవిగలవాడు మనకి చెవులు ఉన్నాయా? మరి వాక్యం అంతా అన్నావా? మరి గ్రహించావా? కాబట్టి లోక సంఘమా ఆలోచించాయి. నీ లోకంలో ఏమున్నగా నిలుస్తున్నావు కాబట్టి ఇక్కడ జయించాడు, లోకాన్ని జయించాడు. అంటే ఈ లోకంలో శరీరాశ నేత చూడండి అన్ని సిలువలో జయించి నీకు నాకు వియోత్సవం ఇచ్చి అయ్యా రండి సింహాసనం కూర్చోబెట్టు అంటే ఎన్నిక లేని వారిని సింహాసనం దగ్గర ఏర్పాటు చేసి కూర్చోబెట్టు. అక్కడే అది ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసి తన సింహాసనం కూర్చోబెట్టకండి. అందుకే ప్రభా మమ్మల్ని ఎన్నిక లేని తండ్రి మీ రాజ్యంలో
ఆ యొక్క కుడి పార్శ్వను కూర్చున్నాడు కూర్చుంది దేవా అనగా సంఘం అనే స్త్రీ అక్కడ కూర్చోాలా పరలోక రాజ్యంలో. అంటే ఇక్కడ తన ఎదురు నిలబెట్టుకుంటున్నట మహిమ సంఘముగా. వాక్యం చేత ఉదకస్థానం చేసింది ఈ యొక్క సంఘము. కాబట్టి ఒలు సంఘమా, ఈనాడు నీకు నాకు హెచ్చరిస్తూ అనేక సంఘాలు హెచ్చరిస్తున్నావు. కాబట్టి ఒకసారి యోచించి లవోదిక సంఘము ఆ యొక్క అంటే బాగా తిట్టి నీతి గల ప్రజలుగా ఉన్నారు, కానీ నీతి పోగొట్టుకున్నారు. కాబట్టి అందుకని మీరు మళ్ళా నీతి సంపాదించుకోండి, అంటే విశ్వాసం సంపాదించుకోండి. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉందాం. లేకొద్ది మా దేవునిగా ప్రార్థన చేసుకుందాం. కృప నీకు మా పళ్ళో కప్తండి, నీ కృప చేత ప్రేమ చేతంలో కాచి దాస్యం నుంచి ప్రత్యేకంగా లవోదిక సంఘముతో మాట్లాడిన దేవా, ఈనాడు నాతో మాతో మా అందరితో మాట్లాడి నీ వెలుగులో తండ్రి మేము ఉండాలని ఆశ కలిగి ప్రభా ప్రభా పరిశుద్ధముగా తండ్రి ఉండటానికి, నిర్దోషంగా ఉండటానికి ప్రభా, పుటము వేయాలంటే ప్రభా ఇదిగో తండ్రి అగ్నిలో పుటము వేయాలంటే తండ్రి కాల్చబడాలి తండ్రి. ఎప్పుడైతే పుటము వేస్తో ప్రభా అనేక మంది తండ్రి నిర్జీవికలన్నీ ప్రభా నాశనం ఇవ్వదు. కాబట్టి అది బంగారం మాత్రం ప్రభా అక్కడ ముద్దగా ఉంటుంది ప్రభా. అయితే నీవు మమ్మల్ని చేసిన దేవా, కూడి వచ్చిన కుటుంబాలతో మాట్లాడిన దేవా, ఇదిగో ప్రభా దేశంలో సిగ్గు కనపడుంటే రక్షణగా యేసును కలిగిన వారమై ప్రభా తండ్రి మా కళ్ళు కాటుకనగా ప్రభా నీ వాక్యమనే కాటుగా మాకు అనుగ్రహించిన దేవా, ఈ 3 విషయాలు మేము కలిగి నీ రాజ్యం ఉండడానికి సాయం తెచ్చేయమని కూడి వచ్చిన కుటుంబాలను దీవించాలి, రాగిన కుటుంబాలను దీవించాలి. ప్రతి కుటుంబాలకు క్షేమ దేశం తండ్రి ఈ యొక్క కార్యంలో మీరు నడిపించిన దేవా, ప్రత్యేకముగా తండ్రి ఈ వాక్యం ప్రతి వారు మళ్ళీ చదువుకొని అందులో సారాంశం గ్రహించి వాక్య జీవితాన్ని సాయం తెచ్చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.